శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు, వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు. జనవరి 28వ తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు. అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు. సో మీనరాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి, ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి, అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి అత్యంత రాజయోగకారకుడు శుక్రుడు. సెకండ్ హౌస్ లార్డ్, భాగ్యాధిపతి అత్యమైనటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండి మీ రాశినే చూసేస్తున్నాడు. అంటే జనరల్గా అంటే మీ రాశిని చూడడం వల్ల ఎప్పుడు కళగా ఉండము, ఆనందంగా ఉండము, ఎప్పుడు తృప్తిగా ఉండము, ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు చేస్తూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఉన్నతంగా బాగా డబ్బులు ఫైనాన్షియల్గా మీకు అంటే బాగా డబ్బులు ఉండడానికి అవకాశం ఉంది. భోజన వసతులు ఎక్కడున్నా సరే భోజనం వసతులు బాగా ఉంటాయి. ముఖ్యంగా గాయకులకి సంపదలు, వాళ్ళకి సౌకర్యాలు, వాళ్ళ పాటల పాడడం రీత్యా విదేశ పర్యటనలు ఎక్కువ జరుగుతాయి, ఎక్కువగా వెళ్తారు గాయకులకి. అలాగే యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం చాలా బాగుంటుంది అర్థం, భయపడాల్సిన అవసరం లేదు. శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కదా, మీకు ఎగ్జాల్టేషన్లో సప్తమ స్థానంలో మీనరాశిలో ఉండడం వల్ల కళత్ర స్థానంలో ఉంటాం. కళత్ర స్థానము, అదృష్ట స్థానము అలా చెప్తాం మనం, అదృష్ట స్థానం కూడా చెప్తాం, వ్యాపార స్థానం కూడా. సో ఇలా ఉండడం వల్ల మీకు వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది. శుక్రుడు కారకత్వం వ్యాపారాలు బాగుంటాయి. సినిమా రంగంలో, కళారంగంలో మనకి బాగా అభివృద్ధి ఉంటుంది. మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, డైమండ్స్ రింగ్స్ కూడా కొనుక్కుంటారు. డైమండ్స్ సంబంధించినటువంటి ఆభరణాలు మీరు ధరించడానికి అవకాశం కన్యారాశిలో బాగా ఉంది. శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కళత్ర స్థానం ఉంటాం కదా, మంచి భార్య, మంచి భర్త మీకు లభిస్తారు. ఆల్రెడీ మీకు ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్, వాళ్ళిద్దరికి అదృష్టం తోడవుతూ ఉంటాం కదా, అదే ఉంటుంది. విహారయాత్రలు చేయడము, సప్తమ స్థానం శుక్రుడు వలన విహారయాత్రలు చేయడము, శుక్రుడు రాహువులు కలిసాడు కాబట్టి విహారయాత్రలు, మంచి ఆభరణాలు, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ కూడా శుక్రుడు సప్తమ స్థానంలో ఉండే శుక్రుడు మంచి యోగాన్ని కన్యారాశిలో కలిగిస్తాడు. 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కదా, భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు భాగ్యం వృద్ధి అవుతుందండి. లక్ష్మీ స్థానం బాగా వృద్ధి అవుతుంది. అంటే లక్ష్మీ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు భాగ్యంలో ఉన్నాడు, అంటే సప్తమ స్థానంలో ఉన్నాడు. సో మీ భార్య ద్వారా, భర్త ద్వారా అదృష్టం తోడవడము, ధన సంపాదన పెరగడం జరుగుతుంది. వ్యాపారం కూడా విస్తరణ చేసుకుంటారు. వ్యాపారాభివృద్ధి, వ్యాపారంలో మీకు భాగస్వాములు కూడా చాలామంది చేర్చుకుంటారు ఈ సంవత్సరం మొత్తం కూడా. అయితే సంవత్సరంలో జనవరి నెలలో బాగా ఉంటుంది. అలాగే భాగ్యస్థానం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు, పుణ్యనదుల స్థానాలు, గంగానది స్థానాలు, విమానాలు ఎక్కడం, శుక్రుడితో రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి బాగుండడము, విమానాలు ఎక్కడం, ఫ్లైట్స్ ఎక్కడము, ఇవన్నీ బాగుంటాయి. అలాగే విదేశాలు వెళ్ళడానికి కూడా శుక్రుడు కారకత్వం ఉంటుందండి. విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవడము జరుగుతుంది. ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా శుక్రుడు ఉన్నతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారము, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు ఇవన్నీ మీకు బాగా ఇస్తాడు. సమృద్ధిగా ఉంటాయి. మంచి మంచి బట్టలు మీ జాతకాల రీత్యా ఉంటాయి తప్ప అందరికీ వచ్చేస్తాడు మాత్రం అనుకోవద్దు. శుక్రుడు యొక్క కారకత్వము సప్తమ భావంలో అంటే ఏం ఫలితాలు ఇస్తాడు కన్యారాశి వాళ్ళకి ఎప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీదేవిని కలువ పువ్వులతో పూజించడం వల్ల భాగ్య వృద్ధి అవుతుంది. అలాగే ద్వితీయ స్థానం ఉండడం వల్ల కుటుంబ వృద్ధి అవుతుంది. ఈ విధంగా ద్వితీయ భాగ్యాధిపతులు సప్తమ భావంలో ఉండడం వల్ల, కలువ పువ్వులతో పూజించడం వల్ల సకల శుభాలు, అదృష్టం తోడుగా మీకు ఉండి డైమండ్స్ సంబంధించినటువంటి మీకు బాగా రింగ్స్ రావడానికి, డైమండ్స్ మీరు పెట్టుకోవడానికి అవకాశాలు లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతో చేయడం వల్ల
మీకు ఆ అవకాశము, అదృష్టము దక్కబోతున్నాయి. శుక్రుడు యాక్చువల్‌గా శుక్రుడు పరమోచ్చలో ఉచ్చ స్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము. అందరి యందు ప్రేమగా ఉండేటి చూసే తత్వము శుక్రుడిది. ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్రుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి వాళ్ళకి. చాలా బాగుంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు. అందుకని శుక్రుడు బాగా ఉంటే, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న, శుక్రుడు మంచి కేంద్రాల్లో ఉన్న, మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది. అంతే కదండి, చాలామంది గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది. ద్వితీయ శుక్రుడు ఉండడము, అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము, శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము ఆ రాశులకి అద్భుతంగా ఉంటుంది. అలాగే సంగీత విద్వాంసులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు. కాబట్టి మీ జాతకాలు చూసుకోండి. ఇటువంటి నేను చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి, అలాగే చాలామంది గాయకులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడనమాట. సో అలాగా శుక్రుడు జనరల్గా మీన లగ్నంలో 27 డిగ్రీలతో పరమోచ్చలో ఉంటాడు. అవునా? అద్భుతమైన ఉంటాడు. కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు. ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చలో ఉండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో, పవిత్రమైన పొజిషన్లో, మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థితిలో ఉంటారు, మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు. శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి? కళాకారులు కళాకోవిదులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన శుక్రుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగజైన్స్లో చదివాము, విన్నాం కూడా అండి. శుక్రుడు అనగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. మీనరాశిలో ఉండడం, బలంగా స్ట్రాంగ్గా ఉండడము, అలాగే ఉన్నత స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి, ఇళ్ళకి అంటే హౌసెస్ అనమాట, వాహనాలకి లోటు ఉండదు. అంత బాగుంటారండి. అలాగే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత, ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. శుక్రుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయని అర్థమవుతుంది. మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళని, హౌసెస్ని మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి, ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం ఉన్న వాళ్ళ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదండి. శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలు ఎందుకు చాలా బాగుంటుందండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క ముఖ కవళికలు అందంగా ఉండవు. ముఖ కవళికలనే మీకు అర్థమైంది. అలాగే కంఠధ్వని అండి, వాళ్ళు మాట్లాడే శక్తి, మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అలాగే నడక నాజుకుతనంగా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికే అవకాశాలు ఉంటాయండి. చాలా శుక్రుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్రదంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి. ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి. ఈ జనరల్గా తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి. శుక్రుడు బాగుంటే అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు. విజయం ఎప్పుడు ఎల్లవెళ్ళ విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిద్దుతాడు. శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి. శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు. మీ జాతకంలో గురు శుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి, ఇంకా మీరు చెప్పక్కర్లేదండి. ప్రపంచ ప్రఖ్యాతి, అది లగ్నం కూడా అయి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి అవడానికి ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు. అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా, అన్ని చోట్ల మీరు తెలుస్తారు. అలాగే విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు. చూసారా, శుక్రుడు యొక్క ప్రభావం ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన. అలాగే శుక్రుడు ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి, మంచి వస్త్రాలు ఇవ్వడము, బంగారు ఆభరణాలు ఇవ్వడము, వాహనాలు, అన్న వస్త్రాలు ఇందా చెప్పాను సారా, అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు. ఇప్పుడు నాజుకుతనంగా ఉంటారు కదా శుక్రుడు అంటే, ఎప్పుడు నాజుకుతనంగా ఉండము, అందంగా కనిపించడం ఉంటుంది కదా. అలాగా శుక్రుడు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది.
అందుకని అమ్మవారి పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు కదా. శుక్రుడి యొక్క ప్రభావం అంతే చెప్పాను కదా. ఇల్లు మా ఎంత దూరమైన శుక్రుడి ప్రభావం వల్ల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే. శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనం ఎంత దూరం వెళ్ళి చూడాలనిపిస్తుంది కదా. అదనమాట అండి శుక్ర ప్రభావం. పైగా ఈ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో జనవరి 28 తారీఖు నుంచి వస్తున్నాడండి. ఆయన ఫిబ్రవరి 28 తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది. మీనరాశిలో ఉచ్చస్థితిలో పరమోచ్చలో కూడా పరమోచ్చలో కాదు కానీ ఉచ్చస్థితిలో ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.